హాయ్ హలో అండి, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ అడుగుతున్నారు కదా నా స్టైల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూపించమని. నేను ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా వేయాలనేది చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే లైనింగ్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే సేమ్గా ఈక్వల్గా నేనైతే కట్ చేసుకుంటానండి. అలా కట్ చేసుకున్న తర్వాత పైపింగ్ సెట్ చేసుకుంటాను. పైపింగ్ మనకు దాదాపు 2 మీటర్స్ పట్టిందండి, 2.5 మీటర్స్ పట్టింది. మీరు 2.5 మీటర్స్ వరకు ట్రై చేసుకోవచ్చు. ఇంకా డీప్ నెక్ అయితే 2.5 లేదంటే 3 మీటర్లు ఉంటుందండి, అంతకు ఎక్కువ ఏమి ఉండదు. ఇలా అయిన తర్వాత 2 భుజాలను జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ సీదా బ్లౌజుకు 2 భుజాలు అండ్ లైనింగ్కు 2 భుజాలు అవి ఉంటాయి కదా మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్, వాటిని జాయింట్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మనం ఏదైతే పైపింగ్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పైపింగ్ని కుట్టుకుంటూ వెళ్ళాలన్నట్టు. మన పైపింగ్కి అయితే ఏదైతే సన్నగా ఉంటుంది చూడండి, థ్రెడ్ దగ్గర మనం వేసుకున్నాం కదా దగ్గరలో, ఆ కుట్టు మీదనే వేయాలన్నట్టు మిషన్. ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత మళ్ళీ మనము లైనింగ్ అయితే ఏదైతే మన ఫ్రంట్ అండ్ బ్యాక్ మళ్ళీ జాయింట్ చేసుకున్నామో అది దీని విధంగా పెట్టుకోవాలన్నట్టు. ఫ్రంట్ అండ్ బ్యాక్ని ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలండి, ఎందుకంటే ఒక్కొక్కసారి మిషన్ స్టిచ్ పడదు, ఊడిపోతుంది, మళ్ళీ మనం మళ్ళీ కుట్టలేము కదా. అందుకే ఇక్కడ జాగ్రత్తగా కొంచెం డబుల్ స్టిచ్ వేసుకోవాలి జాయింట్ల దగ్గర. తర్వాత 2 షోల్డర్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం కుట్టిన పైపింగ్దేమో మంచి మళ్ళీ పైకి వచ్చింది. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టాను కదా పైపింగ్ది. ఇప్పుడు లైనింగ్ని నేను పల్టా ఇస్తున్నాను చూడండి, దానికి పెడుతున్నాను ఉల్టాలో. మనకు ఉల్టా భాగం పైకి వస్తుంది, ఫ్రంట్ మిడిల్లో ఉంటుంది అన్నట్టు. 2 భుజాలు 2 సమానంగా ఉండాలి, ఎందుకంటే మనం సమానంగా కట్ చేసుకున్నాం కదా. తర్వాత ఒకసారి కింది నెక్కుని కూడా కదలకుండా పట్టుకోవాలి. కొన్నిసార్లు లైనింగ్కు సాగే గుణం ఉంటుంది, మనం వాష్ చేస్తాం కదా, దాన్ని ఇటు అటు అనుకొని మంచి నీట్గా పెట్టుకొని పిన్నిస్ ఏదైనా సేఫ్టీ పిన్ కానీ గుండు పిన్ కానీ పెట్టుకొని కుట్టుకుంటే బెటరు. చూడండి, నేను ఇక్కడ లైనింగ్ ట్రాన్స్పరెంట్గానే ఉంది, కనపడుతుంది కదా. మెయిన్ మనకు ఇట్లా ఫింగర్కి కూడా టచ్ చేస్తే మనకు పైపింగ్ తెలిసిపోతుంది ఎంత కుట్టాలనేది. నాకు అలవాట్లో పొరపాటుగా నేను అలానే కుట్టానండి, నేను అది మర్చిపోయాను వీడియో షూట్ అవుతుందని. మీరు రివర్స్లో కుట్టుకోండి. మనము ఇప్పుడు జాయింట్ చేసాం కదా పైపింగ్ కుట్టుని, అది కుట్టు బయటికి అనేది కనిపిస్తుంది కదా, సేమ్ అదే కుట్టు మీద మళ్ళీ మీరు కుట్టుకుంటూ రావచ్చు. అంటే లైనింగ్ని కిందికి మెయిన్ ఫ్యాబ్రిక్ని పైకి వేసుకొని కుట్టుకోవచ్చు అన్నట్టు. లేదంటే లైనింగ్కే ముందు పైపింగ్ని అయినా అటాచ్ చేసుకొని దాని ప్రకారమైన మీరు కుట్టుకోవచ్చు. ఇక తర్వాత ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత మనకు అది ఎక్కడన్నా లడ్డుగా ఉందా అనేది చూసుకోవాలి, సన్నగా అంత ఈక్వల్గా వచ్చింది అనేది. ఒకవేళ ఒక్కొక్క దగ్గర ఈక్వల్గా రానప్పుడు మళ్ళీ దాని మీద ఇంకో స్టిచ్ వేసుకోవచ్చు. నేను మాత్రం అంత కరెక్ట్గానే వచ్చిందని చెప్పేసి ఇక దాన్ని ఏం చేయట్లేను, మధ్యలో రౌండ్స్ తిరిగే దగ్గర మాత్రం కట్స్ ఇస్తున్నాను. ఇలా కట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా పల్టాయిస్తుంది, మనకు ఇట్లా ముడతలాగా రాదు అన్నట్టు, లేసినట్టు రాదు, మంచి రౌండ్గా పల్టాయించడం తిరుగుతుంది అన్నట్టు. ఎక్కడైనా సరే ఏ డిజైన్కైనా రౌండ్స్ వచ్చినప్పుడు, కార్నర్ వచ్చినప్పుడు ఈ విధంగా ఇట్లా చిన్న కత్తెరతోటి మనం కట్ చేసుకుంటే మంచిగా ఈజీగా తిరుగుతుంది. తర్వాత నేనేం చేస్తున్నానంటే అనిగే కుట్టు కుడుతున్నాను, లైనింగ్ వైపు కుడుతున్నాను. దానివల్ల ఏమవుతుందంటే పైపింగ్ నీట్గా పైకి ఇట్లా కనిపిస్తుంది అన్నట్టు. మనం ఫోల్డింగ్ చేసే ముందు ఈ విధంగా అనిగే కుట్టు ఆ పైపింగ్ మీద రాకుండా పైపింగ్ కొంచెం కిందికి వచ్చేటట్టు కుట్టుకుంటూ వెళ్తున్నాను.
ఇక ఇప్పుడు మనం ఇట్లా పల్టా వేస్తే పైపింగ్ నీట్గా కనపడుతుంది. చూడండి ఎంత బాగా కనపడుతుందో కదా. సేమ్ ఇప్పుడు మళ్ళీ దీని మించి ఇంకో కుట్టు వేస్తున్నాను. పైపింగ్కు మనకు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యలో మనం కుట్టినాం కదా, ఆ కుట్టు మీదంగా వచ్చేటట్టు వస్తుంది. మనం కుట్టే ఈ కుట్టు అనేది కనపడదు అన్నట్టు. మన పైపింగ్కు క్లాత్కు మధ్యలో స్టిచ్ చేసి ఉంటాం కదా లోపల సైడ్, ఆ కుట్టు మీదంగా పడుతుంటుంది అన్నట్టు. ఈ కుట్టు వేసినట్టు కూడా కనిపించదు మనకు. అలా కుట్టడం వల్ల పైపింగ్ కూడా నీట్గా ఉంటుంది. లైనింగ్ అనేది బయటికి కనపడదు, ముందుకు జరగదు అన్నట్టు. లైనింగ్ వాష్ చేసిన తర్వాత, ఎందుకంటే లైనింగ్ సాగే గుణం ఉంటుంది కాబట్టి ఆ విధంగా కుడుతుంటాం అన్నట్టు. ఇలా అంతా కుట్టుకున్న తర్వాత సైడ్ జాయింట్లు చేసుకుంటానండి. కావాలంటే మీరు ఇక్కడ గమ్మునైనా యూజ్ చేసుకోవచ్చండి, గమ్ పెట్టి కూడా అంటించుకోవచ్చు. ఇంకా నేను మళ్ళీ లేస్తే మళ్ళీ పని అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఐరన్ చేయాలి, లేదు అంటే ఆరిన దాకా ఉండాలి అని చెప్పేసి నేను అలానే జాయింట్ చేస్తుంటాను. ఇక తర్వాత హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నా కానీ ఇక్కడే సెట్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ సేమ్గా కట్ చేయడం వల్ల ఎక్కువ తక్కువ అనేది ఎక్కువ రాదండి. మొత్తం ఫ్రంట్ బ్యాక్ అంతా కదలకుండా లైనింగ్ స్టిచ్ వేసుకోవచ్చు. కాటన్ క్లాత్కి అయితే డైరెక్ట్ అయినా కుట్టచ్చు. ఈ క్లాత్ కొంచెము రెండు ఫ్రంట్ మల్లలు ఒక దగ్గర పెడితే జారుతుందండి. అదొక టైప్లో బ్రాసో టైప్లో ఉంది ఇది. దీనికి నేను బ్యాక్ సైడ్ కూడా ఇన్విజిబుల్ పైపింగే వేస్తున్నాను. ఫస్ట్ ఫ్రంట్కు కుడుతున్నాను చూడండి. మొత్తం కుట్టిన తర్వాత కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవచ్చు. అది చూడండి, గమనించండి. ఇక్కడ నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కే వేస్తున్నాను, లైనింగ్కి అటాచ్ చేయకుండా వేస్తున్నాను. పైపింగ్ మొత్తం 3 టైప్స్ ఉంటాయండి. మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి, నేను ఇంకొక వీడియో చేస్తాను. చూడండి, లైనింగ్ని కింది ఇప్పుడు సేమ్ ఉంది కదా, ఇట్లా కుట్టినాం కదా, దాన్ని సేమ్ దీన్ని పల్టా ఇస్తున్నాను అంతే పైనుండి లైనింగ్ని. మనము సేప్ పట్టి వేసుకుంటాం కదా, ఇన్విజిబుల్ సేప్ పట్టి శంక నుండి తీసి ఆ టైపే ఉంటుంది. ఇక్కడ ఎక్కువ తక్కువ లైనింగ్ వచ్చినా కానీ మనం కొంచెం కుచ్చు పెట్టుకోవచ్చండి. పల్టా వేయించిన తర్వాత ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి పైపింగ్ అంతా ఒక లెవెల్లో వచ్చిందా లేదా అనేది. ఒక్కొక్క దగ్గర లోపలికి వెళ్ళి ఒక్కొక్క దగ్గర తక్కువగా ఉంటుంది. అది మనం తీసుకునే స్టిచ్ని బట్టి ఉంటుంది. ఒకసారి దీనికి కూడా లైనింగ్ అనేది బయటికి రాకుండా మళ్ళీ దాని విధంగా ఒక టన్గే కుట్టుకోవాలి. కొంచెం నీట్గా ఓపిక్గా కుడితే తర్వాత ఫైనల్ లుక్ అయితే బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి. తర్వాత వెనుక టెక్స్లు వేసుకోవాలి. టెక్స్లు వచ్చేసి 4.5 ఇంచ్ హైట్ చొప్పున తీసుకొని కింద ఇటు 1/4 ఇంచ్ అటు 1/4 ఇంచ్ వచ్చేలా పట్టుకుంటానండి. నేనైతే అందాజుగానే వేస్తాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ టెక్స్లు అండి, నేను 4 ఇంచెస్ డిస్టెన్స్తో చూసుకుంటాను. తర్వాత హైట్ వచ్చేసి ఇది మనకు షోల్డర్ నుండి చెస్ట్ పార్ట్, చెస్ట్ పాయింట్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. అది 10 వస్తేనేమో 2.5 తీసుకోవాలి. లేదు అంటే ఇంకా 9, 9.5 అంటే 3, 3 ఆ చొప్పున తీసుకోవాలన్నట్టు. కింది నుండి 4, ఇక్కడ వచ్చేసి నేను 3 పెట్టుకున్నాను అన్నట్టు హైటు. మిడిల్ టెక్స్ పాయింట్ హైట్ వచ్చేసి 3 పెట్టుకున్నాను. మళ్ళీ నేను కోల్చుకుంటున్నాను మిడిల్ చెస్ట్ పాయింట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది.
అండ్ ఇప్పుడు ఉక్స్ పట్టి దగ్గర అయితే మిడిల్లో తీసుకోవాలి. ఆల్రెడీ పైన పైపింగ్ కుట్టాను కాబట్టి కొంచెం పావించి వదులుకొని మిడిల్ చూసుకొని అది కుట్టుకోవాలి. ఇక్కడ చంక భాగంలో ఈ మిడిల్ మనం టెక్స్ ఏదైతే వేసామో దాని బేస్గా ఆపోజిట్లో తీసుకోవాలి. చూడండి ఎంత బాగా నీట్గా కుదిరింది కదా కప్పు. మనం కుడుతున్నప్పుడే ప్రతిదీ చెక్ చేసుకుంటూ నీట్గా కొద్దిగా ఓపిక చేసుకొని మనం అన్నీ మెజర్ చేసుకుంటూ కొలుచుకుంటూ కుట్టామనుకోండి ఒక 2-3 బ్లౌజెస్ ఆటోమేటిక్గా అన్ని బ్లౌజుకు అలవాటు అయిపోతుంది, మనకు కష్టం అనిపించదు. మళ్ళీ బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది అన్నట్టు. తర్వాత షేప్ బెల్ట్ వేసుకుంటున్నాను. ఇవి నేను అందాజగానే కట్ చేస్తాను. ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ కింద లైనింగ్ పైన పెట్టాను. తర్వాత ఆపోజిట్లో మళ్ళీ లైనింగ్ కింద పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టాను. తర్వాత లైనింగ్ సైడ్ అనగే కుట్టు వేసుకుంటున్నాను. ఇట్లా అనగే కుట్టు వేసుకోవడం వల్ల లైనింగ్ ముందు భాగానికి మళ్ళీ రాదు కుట్టిన తర్వాత మళ్ళీ కింద కూడా ఇంకో స్టిచ్ వేసుకుంటున్నాను గట్టిగా ఉంటుందని. ఒకసారి అయితే హెచ్చు తగ్గులు లేకుండా రెండు ఒకదాని మీద ఒకటి పెట్టేసి అయితే కట్ చేస్తున్నాను. మీకోసం నేను చూపిస్తున్నాను. స్టార్టింగ్ 3.25, మిడిల్లో 2.5, చివర్లో 2 తీసుకుంటాను అన్నట్టు. నేను అందాజుగా నేను కట్ చేశాను, కానీ అది అలా అంత వచ్చింది అనేది మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇది కూడా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్నే వేస్తున్నాను. ఈజీ మెథడ్లో వేస్తున్నాను. ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి మీరు. ఇటు సైడ్ అయినా సరే ఫస్ట్ ఉల్టా అయినా సరే సీదా అయినా సరే సేమ్గా కుట్టుకోవాలి. వన్ సైడ్ అయితే ఫస్ట్ నేనైతే ఫ్రంట్ పార్ట్ని ఫస్ట్ జాయింట్ చేస్తున్నాను, లైనింగ్ని తర్వాత జాయింట్ చేద్దామని. మీ ఇష్టం, మీ చెయ్యి వాడతాం ఏ విధంగా ఫస్ట్ మీకు ఏది అలవాటు ఉంటే అది ట్రై చేయండి. తర్వాత చూడండి మనం ఎంత స్టిచ్ తీసుకున్నామో అంతే స్టిచ్. మనం కుట్టిన కుట్టుకు ఒక కుట్టు కిందికి జస్ట్ ఆ కుట్టు మీద కానీ లేవు ఆ కుట్టు కిందికి వచ్చేటట్టు చూడండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా. మనకు కొన్నిసార్లు ఇట్లా చంక నుండి కూడా తీసి కుట్టొచ్చండి ఇన్విజిబుల్ పైపింగ్, ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అలా కుట్టొచ్చు. కానీ ఇక్కడ నేను అలా కుడతలేను, ఎందుకంటే కొన్నిసార్లు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటాము, అప్పుడు మొత్తం ఇప్పి తీయాల్సిన పని ఉండదు కదా. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది, చూసే వాళ్ళకు కూడా లుక్ బాగుంటుంది. ఇన్విజిబుల్గా వేసాము షేప్ బెల్ట్ అని చెప్పేసి. రెండు ఉక్స్ పట్టి టాకా పట్టిది కరెక్ట్గా వచ్చిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ హెచ్చు తగ్గులు ఇక్కడ వస్తే ఆ టెక్స్ మనం మిడిల్ టెక్స్ తీసుకున్నాం కదా అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఉక్స్ పట్టి వేస్తున్నాను. దానికి 1 ఇంచ్ వెడల్పుతో తీసుకొని కొంచెం ఫోల్డ్ చేసుకొని మధ్యలో కొంచెం ఒక ప్లేట్ వచ్చేటట్టు పెట్టి కుడుతున్నాను. దీన్ని కూడా అనగే కుట్టు వేస్తే మంచి పల్టా ఇస్తుంది ఈజీగా. తర్వాత టాకా పట్టీని కూడా తీసుకొని వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా లెంతీ అవుతుంది, ఇంతటితో క్లోజ్ చేస్తాను. మీకు ఇంకా నెక్స్ట్ పార్టిషన్ కూడా కావాలి అనుకుంటే కామెంట్లో అడగండి, నేను దాన్ని పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉక్స్ పట్టి వేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా సేమ్ ఇన్విజిబుల్ పైపింగ్ కుట్టుకొని
జాయింట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇంతే అండి. ఓకే మరి.